స్ట్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదనే స్ట్రెస్, దాంతో పాటు వాళ్ళ వర్క్ స్ట్రెస్సెస్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు డెడ్ లైన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి మీటింగ్స్ ఉంటాయి. సో అసలు చాలా మంది వచ్చి అది కూడా కంప్లైంట్ చేస్తుంటారు, అసలు మాకు మార్నింగ్ ఎప్పుడో 8 o'clock వెళ్తాం, మనం నైట్ ఎప్పుడో 8-9 వస్తుంది, వంట చేసుకోవడం కూడా టైం సరిపోదు. ఈ క్విక్ డెలివరీస్, మనం బయట తీసుకునే ఈ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ యాడ్ అయిపోతున్నాయి మనకి. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల నార్మల్ గా ఏదైనా సరే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ తోని మనకి ఎగ్ పెరగడం కానీ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ స్ట్రెస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. హిప్పో క్యాంపస్ అని ఉంటది, హైపోథాలమస్, పిచ్యూటరీ అనే ఏరియాస్ ఉంటాయి బ్రెయిన్ లో. సో దాని మీద ఎఫెక్ట్ చూపించి నార్మల్ గా ఫంక్షన్ అవ్వాల్సిన హార్మోన్స్ ఏవి ఫంక్షన్ అవ్వవు. బ్రెయిన్ ఇస్ లైక్ ఓవర్ వర్క్ చేస్తా ఉంటది అనమాట స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి. సో దాని వల్ల ఎగ్ పెరగడము, రిలీజ్ అవడం, ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి. అండ్ అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే వెయిట్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైంది. అంటే కదలిక లేదు, బాడీకి మూవ్మెంట్స్ అనేవి లేవు.